లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. లవ్ టుడే సినిమాతో ఈయనైతే తెలుగు జనాలకు కూడా పరిచయం అయ్యాడు. అప్పుడు యూత్‌లో అయితే విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది దీనికి. మొదట్లో ఏం హీరో అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేశారు. కానీ లవ్ టుడే సినిమా చూసిన తర్వాత చాలామంది యూత్ అయితే ఇతనికి ఫ్యాన్స్ అయిపోయారు. 'ఊరిదేవుడా' సినిమా దర్శకత్వం వహించిన దర్శకుడు ఎవరైతే ఉన్నారో అశ్వథ్ మారిముత్తు, ఆయన రెండవ సినిమాయే ఈ 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'. ఆయనే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించడం జరిగింది. కథ కోసం మాట్లాడుకుంటే ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే హీరో ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తూ ఉంటాడు. బట్ ఆ అమ్మాయి నాకు ఇలా సిన్సియర్‌గా చదువుకుంటూ ర్యాంకులు తెచ్చే అబ్బాయిలు అయితే నచ్చరు. ఎప్పుడు పోకిరిగా అల్లరిచిల్లరగా వేషాలు ఇస్తూ తిరిగే అబ్బాయిలే అమ్మాయిలకి నచ్చుతారని చెప్పేసి తన క్రష్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పిన తర్వాత నుంచే హీరోలో అయితే మార్పు విపరీతంగా వస్తుంది. ఒక బ్యాడ్ బాయ్‌లా మారుతాడు. తర్వాత కాలేజ్ నుంచి ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా మొత్తం అన్ని సబ్జెక్టులు అలా పెండింగ్‌లోనే పెట్టుకొని ఒక బ్యాడ్ బాయ్‌గా ముద్ర వేసుకుంటూ తన పేరు డ్రాగన్‌గా మార్చుకుంటూ అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్న హీరో అసలు ఎందుకు మారాల్సొచ్చింది? ఆ హీరోకి, గర్ల్ ఫ్రెండ్‌కి మధ్య బ్రేకప్ అయితే ఎందుకు జరిగింది? అసలు ఆ బ్రేకప్ తర్వాత హీరో ఏమయ్యాడు? అనేదే ఈ సినిమాలో కథ. ముందుగా ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే అందరికీ తెలిసిన పాయింట్ అన్నా చాలా కొత్తగా అయితే చెప్పారు. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని కాకుండా సినిమా మొత్తం ఎక్కడ కామెడీ వర్కౌట్ అవ్వాలో అక్కడైతే కామెడీ అంతా వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఎక్కువగా మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది క్లైమాక్స్‌లో వచ్చిన సెంటిమెంట్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది. కంటతడి పెట్టకుండా ఎవరైతే బయటికి రారో అంతలా కనెక్ట్ అవుతాం మనం ఆ క్లైమాక్స్‌కి. ఒక ఫాదర్‌కి సన్‌కి ఉన్న రిలేషను ఎంత చక్కగా చూపించారో అదైతే నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక ఈ సినిమాలో నెగెటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఆల్రెడీ మనం చూసిన కొన్ని స్టోరీస్ అయితే గుర్తొస్తాయి. ఒక చిన్న స్టోరీ ఏంటంటే అది పిల్ల జమీందారు ఎక్కడో చిన్న ఛాయలు కనిపిస్తాయి. అలానే మనం లవ్ టుడే చూసాం కదా! ఆ ఫ్లేవర్ కూడా చిన్నగా తగిలినట్టే అనిపిస్తది. బట్ ఓవరాల్‌గా అయితే సినిమా అయితే చాలా చాలా బావుంది. నాకైతే విపరీతంగా నచ్చింది. యూత్‌నైతే చాలా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏదైనా నాకు నచ్చింది విపరీతంగా అనుకుంటే అది చాలామంది మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి చాలా జాబులైతే సంపాదిస్తూ ఉంటారు. అలా చేస్తే దాని తర్వాత ఎదురయ్యే పరిణామాలేంటి? ఎలాంటి పరిస్థితులు మనం చవిచూడాల్సొస్తుంది అనేది చాలా క్లియర్‌గా, చక్కగా యువతకు అర్థమయ్యే విధంగా చూపించారు. బేసిక్‌గా ఇలాంటి మెసేజ్‌లను ఓ పెద్ద లెక్చర్ రూపంలో ఇస్తే కుర్రోళ్ళు అసలు ఎవ్వడు పట్టించుకోడు. కానీ ఈ సినిమా ఆద్యంతం ఓ పక్క వినోదాత్మకంగా సాగుతుంటేనే మరో పక్క సందేశాత్మకంగా కూడా మనకైతే ఉంటుంది. అంత మంచి సినిమానైతే అందించారు. అలాగే ఈ సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా సందర్భానుసారంగా ఎక్కడ ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉన్నాయి. మరీ రిజిస్టర్ లేవు సాంగ్స్. అలాగని చెప్పి తీసి పారేసే విధంగా కూడా లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీకి అనుగుణంగానే సాగింది. ఓవరాల్‌గా సినిమాటోగ్రఫీ గానీ, మ్యూజిక్ గానీ, డైరెక్షన్ గానీ మొత్తం అన్నీ అయితే టాప్ నాచ్ ఇచ్చారు. మామూలుగా అయితే లేదు. నాకైతే విపరీతంగా నచ్చింది సినిమా. యూత్‌కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుద్ది. ఇప్పటికే చాలామంది చూస్తుంటారు ఈ సినిమా. మీరైతే ఈ సినిమాని చూస్తే ఏ విధంగా ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.